మార్కెట్ ధర ఒకటి, అమ్మే ధర ఒకటి. ఎక్కడా పొంతనే కనిపించదు. స్థిరాస్తి రంగంలో ఇది శరామామూలే. వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు ఇలా ఏదైనా సరే అసలు ధర, అమ్ముతున్న ధరలకు చాలా తేడా ఉంటుంది. అందుకే భూముల మార్కెట్ విలువలను సవరిస్తున్నామంటూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక మూడోసారి విలువలు పెరిగినట్లయింది. రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ప్రాంతాల్లో సవరించిన మార్కెట్ ధరలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలతో పాటు ప్రభుత్వ విలువలకు బహిరంగ మార్కెట్ ధరలకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించింది. ప్రభుత్వ మార్కెట్ ధరలు తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడే ఎక్కువ సవరణలు చేసింది ప్రభుత్వం. మీరు హైదరాబాద్లో మంచి ఏరియాలో ఓ పెద్ద ప్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. బేరసారాలన్నీ అయిపోయాక ఆ ప్లాట్ ధర చివరకు 50 లక్షలు అని తేలింది. రిజిస్ట్రేషన్ కోసం వెళ్లారు. అక్కడి డాక్యుమెంట్స్పై చూస్తే మీరు కొన్న ఆ ప్లాట్ విలువ 20 లక్షల రూపాయలు మాత్రమే ఉంది. అంటే మీరు కొనుగోలు చేస్తున్న ధరకు ప్రభుత్వ మార్కెట్ ధరకు ఎంత తేడా ఉంది? 30 లక్షల రూపాయలు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించిన ధరల్లో సవరణలు తీసుకొచ్చినట్టు చెబుతోంది. ప్రాంతాల వారీగా ప్రభుత్వ మార్కెట్ ధరలను బేరీజు వేసుకుంటూ ఎంత పెంచాలి అని పరిశీలించి అంత మేర మార్పులు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సవరించిన ధరలు అమల్లోకొచ్చాయి. రాష్ట్రంలో 144 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇకపై కొత్త మార్కెట్ ధరల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. భూముల మార్కెట్ విలువలు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు అత్యంత కీలకం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ట్రాన్స్ఫర్ డ్యూటీ రూపంలో రుసుములు అందుతాయి. ప్రాంతాన్ని బట్టి ఈ ఫీజులు మారుతూ ఉంటాయి. వాటిని ఆ ప్రాంతంలోని ప్రభుత్వ మార్కెట్ విలువ ఆధారంగా నిర్ణయిస్తారు. కొన్నేళ్లుగా బహిరంగ మార్కెట్లో భూముల ధరలు పెరిగినా ప్రభుత్వ మార్కెట్ విలువలు మాత్రం అదే స్థాయిలో కొనసాగుతూ వచ్చాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఒక ధర, వాస్తవ కొనుగోలు విక్రయాల్లో మరో ధర కనిపించేది. ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ విలువలు, వాస్తవ మార్కెట్ ధరలకు చాలా వ్యత్యాసముండేవి. ఈ అంతరం తగ్గించడానికే ప్రభుత్వం సవరించిన విలువలను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త విలువలు అమల్లోకొస్తాయనే వార్త వచ్చిందో లేదో వెంటనే రిజిస్ట్రేషన్లు పెరిగాయి. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొత్త విలువలు అమల్లోకొచ్చాయి. ఎప్పటికే సాఫ్ట్వేర్లో కొత్త విలువలు నమోదు చేశారు. ఇకపై ప్రతి రిజిస్ట్రేషన్ కొత్త రేట్ల ఆధారంగానే జరుగుతుంది. రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు పరిశీలిస్తే 50 నుంచి 100% వరకు ఆయా ప్రాంతాల బట్టి పెంచింది ప్రభుత్వం. రాష్ట్రంలో కనిష్టంగా భూముల ధర అంతకుముందు 1,75,000గా ఉండేది. ఇప్పుడు ఆ ధరను 2.75 లక్షలుగా నిర్ణయించింది ప్రభుత్వం. మున్సిపల్ ప్రాంతాల్లో కనిష్ట విలువ ఎకరాకు 5 లక్షలు, హెచ్ఎండిఏ పరిధిలో కనీస విలువ 10 లక్షలు, ఓఆర్ఆర్ పరిధిలో 15 లక్షలుగా నిర్ణయించింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న బొద్వేల్లో ఎకరా వ్యవసాయ భూమి పాత విలువ 5.5 కోట్లు కాగా ఇప్పుడు 8.25 కోట్లకు సవరించారు. కొంగరకలాను ప్రాంతంలో కనిష్ట విలువ 15 లక్షలు ఉండగా అది ఇప్పుడు 30 లక్షలకు పెరిగింది. గరిష్ట విలువ గతంలో 30 లక్షలు ఉండగా ఇప్పుడు అది 60 లక్షలకు పెరిగింది. హఫీజ్పేట్లో ఎకరా వ్యవసాయ భూమి విలువ గతంలో 11 కోట్లు ఉండగా ఇప్పుడది 18 కోట్లకు పెరిగింది. రాయదుర్గంలో కనిష్ట విలువ 9 కోట్లు ఉండగా 15 కోట్లకు, గరిష్ట విలువ గతంలో 11 కోట్లు ఉండగా ఇప్పుడు 20 కోట్లకు పెరిగింది. నాగోల్లో ఎకరా విలువ గతంలో 6 కోట్లు ఉండగా ఇప్పుడది 7.5 కోట్లకు పెరిగింది. అయితే రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచితే తప్ప రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం పెంచలేదు. స్థూలంగా చూస్తే భూముల ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 100% ప్రభుత్వ మార్కెట్ విలువ పెంచారు. ముఖ్యంగా కోకాపేట, రాయదుర్గం, బుద్వేల్, కొంగరకలాన్లో మార్కెట్ విలువ భారీగానే పెరిగింది.
ఇక రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో వ్యవసాయ భూముల విలువ కనిష్టంగా 50%, గరిష్టంగా 100% పెరిగింది. ఓపెన్ ప్లాట్స్ విషయానికొస్తే కోర్ అర్బన్ రీజియన్ క్యూర్లో కనీస రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజానికి 1500 నుంచి 3000 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1, 12లో చదరపు గజం ప్రభుత్వ మార్కెట్ విలువను 1,16,000గా నిర్ణయించింది ప్రభుత్వం. కోకాపేటలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువ గతంలో గజం 23,800 ఉండగా ఇప్పుడు అది 47,600కు, అత్తాపూర్లో గజం 20,300 ఉండగా ఇప్పుడు అది 30,500కు పెరిగింది. కొంపల్లిలో గజం 11,600 ఉండగా అది ఇప్పుడు 17,400కు పెరిగింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇటీవల హెచ్ఎండిఏ వేలంపాటలో హైదరాబాద్ శివార్లలోని భూములు భారీ ధరలు పలికాయి. అందుకే అక్కడ ప్రభుత్వ మార్కెట్ విలువను 100% పెంచింది ప్రభుత్వం. అపార్ట్మెంట్లకు ఆయా ప్రాంతాలను 10 నుంచి 20% మేర విలువ పెరిగింది. ఖాళీ ప్లాట్లు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని స్థలాల్లోనే మార్కెట్ ధరల్లో సవరణలు చేసింది. మాకు ఉదాహరణకు ఒక విలేజ్ లో మాకు ముసాపేట్ విలేజ్ లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గజం రేటు 20,300 రూపాయలు ఉన్నదాన్ని మేము 30,500 రూపాయలు చేయడం జరిగింది. అలాగే అపార్ట్మెంట్లకు సంబంధించిన కాంపోజిట్ వాల్యూ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రెసెంట్ 2,500 రూపాయలు ఉన్నది, దాన్ని మేము 3,000 రూపాయలకు చేయడం జరిగింది. టైం టు టైం ప్రభుత్వము ఎవరికి కూడా అటు పేదవారికి కానీ ఇంకెవరికి కానీ ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో ఏదైతే ఆలోచనతోటి మాకు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాని ప్రకారమే మేము ఈ భూముల విలువలు సవరించడం జరిగింది. కమర్షియల్ లావాదేవీలు జరిగే మెయిన్ రోడ్స్కు మాకు కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రేటు ఉదాహరణకు మూసాపేటు ఓల్డ్ బాంబే రోడ్ ఏదైతే ఉన్నదో దాంట్లో 44,900 రూపాయలు ఉన్నది, దాన్ని మేము 67,400 రూపాయలు చేయడం జరిగింది. ఇక అపార్ట్మెంట్ల విషయానికొస్తే చదరపు అడుగు విలువల్లో కూడా భారీగా మార్పులొచ్చాయి. అజంపూరాలో గతంలో చదరపు అడుగు విలువ 2,500 కాగా ఇప్పుడు 2,700కు సవరించారు. అదేవిధంగా మసబ్ ట్యాంక్ ప్రాంతంలో కూడా చదరపు అడుగు విలువ 2,500 నుంచి 2,700కు పెరిగింది. ఈ రెండు చోట్ల కూడా స్వల్పంగా పెరిగింది. అమనగల్లులో గతంలో చదరపు అడుగు విలువ 1,300 ఉండగా ఇప్పుడు అది 1,600కు పెరిగింది. మంకాల్, మోకిల, కొంపల్లి ప్రాంతాల్లో గతంలో చదరపు అడుగు విలువ 2,200 ఉండగా ఇప్పుడు అది 2,700కు పెరిగింది. బాలనగర, పటాన్చెరు ప్రాంతాల్లో అపార్ట్మెంట్ చదరపు అడుగు విలువ 2,500 నుంచి 3,000కు సవరించారు. ఇదంతా హైదరాబాద్ సంగతి. మరి జిల్లాల్లో పరిస్థితేంటి? అక్కడ వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? ఇది తెలుసుకుందాం.